ఆషాఢమాసం వచ్చేటప్పటికి కొత్తగా పెళ్ళైనటువంటి దంపతుల్ని ఒక చోట ఉండొద్దు అంటారు. ఒక చోట కొత్తగా పెళ్ళైన దంపతులు ఉండవద్దు అనడానికి అసలు కారణం ఏమిటంటే, ఏదో అంతకు ముందు పెళ్ళి అవుతుంది, ఏ చైత్ర మాసంలోనో వైశాఖ మాసంలోనో పెళ్ళి అయింది అనుకోండి. అయితే కొత్తగా పెళ్ళయింది కదా, వాళ్ళిద్దరికీ సంతోషంగా ఉంటుంది. యువతల శ్రావణ మాసం వచ్చేటప్పటికి వాన పడుతుంది. ఈ వాన పడేటప్పటికి విత్తనాలు చల్లాలి, లేకపోతే పంట రాదు. రైతు తెల్లవారుజామున 3 గంటలకో ఆకాశం మబ్బేసి గాలేసి చినుకులు టపటప పడుతుంటే గబగబా ఇంట్లో పెద్ద ఆయన నాగలి పట్టుకుని పొలానికి పరిగెడతాడు. కొడుకు కొత్తగా పెళ్ళయింది, తండ్రి వెంట వెళ్ళాలి, కానీ కొత్తగా పెళ్ళయింది కదూ, భార్యతో కలిసి పడుకుని ఉండిపోతే అత్తగారికి కోపం వస్తుంది. పెద్ద ఆయన మామగారు వెళ్ళారు, నువ్వు లేచి మీ ఆయన్ని వెళ్ళండి మీరు కూడా అని చెప్పి పంపించద్దా, నువ్వు అలా పడుకున్నావు మీ ఆయనతోటి అంటుంది. ఈ ఒక్క నెల ఆషాఢమాసంలో కానీ వాళ్ళిద్దరూ వేరుగా ఉన్నారనుకోండి, 6 నెలలు తినడానికి కావలసినటువంటి పంట వస్తుంది. అందుకని